మనతో పాటు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఉన్నారు. మరి అంటే ఎప్పుడు కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి కోర్టులలో బీసీ రిజర్వేషన్ల మీద కోర్టులు ఎప్పుడు కూడా బీసీలకు అనుకూలంగా లేవు. మా వాదనలు ఎన్ని వినిపించినా బీసీల యొక్క వాదనలు కోర్టుల ముందు అరణ్యరోధన మారింది. ఇతర వర్గాలకు జనాభా దామాష ప్రకారం ఇచ్చినప్పుడు బీసీలకు జనాభా దామాష ప్రకారం కాకుండా కనీసం 18% తగ్గించి 42% ఇచ్చిరని చెప్పినప్పటికీ కూడా మా విషయాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ఇవాళ స్టే ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము అడుగుతున్నాం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 50% సీలింగ్కి అదనంగా ఇచ్చినప్పుడు ఎందుకు స్టే ఇవ్వలేదు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సుప్రీంకోర్టులో సుదీర్ఘమైనటువంటి వాదన విన్న తర్వాత 50% సీలింగ్ దాటిన తర్వాత మరి ఎందుకు ఆ రిజర్వేషన్లు వ్యతిరేకించలేదు? అంటే ఇతర సామాజిక వర్గాలకు 50% కంటే మించి ఇచ్చినప్పుడు మాత్రం వాళ్ళ కంటికి కనపడదు. బీసీలకు మాత్రం 50% ఇది పైగా జనాభా ఉండి అది చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఉన్నప్పటికీ కూడా బీసీల విషయాలు ఏవి కూడా పరిగణలోకి తీసుకో. అంటే ఇది చిన్న చూపు అంటారా, వివక్ష అంటారా, బీసీల పట్ల చూపుతున్న విముఖత అంటారా? 100% కోర్టులలో బీసీల పైన వివక్షతే ఉన్నది. ఇవాళ మేము అంటున్నాం, ఇందిరాసాని కేసు, కృష్ణమూర్తి కేసు అనేది కులగణన జరగకముందు, ఎంపారికల్ డేటా లేకముందు అదే పాత తీసుకొని 1992లో ఉన్నటువంటి జడ్జిమెంట్ని తీసుకొని పదే 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 ఇచ్చి బీసీలను రాజకీయంగా ఎన్ని రోజులు గొంతుకు వస్తారు, ఎన్ని రోజులు దక్కేస్తారు? ప్రజాస్వామ్యం అంటే కొద్ది శాతం మందే పరిపాలన చేయడమా? కొద్ది శాతం మంది రాజకీయ రంగంలో ఉండడమా? మెజార్టీగా ఉన్నటువంటి బీసీలు పరిపాలన చేయొద్దా? అంటే ఈ దేశంలో బీసీలు పుట్టడమే పాపం అయిపోయిందా? ఇలా మీరే అగ్రవర్ణాలే అగ్రకులాలే ఉండండి. ఈ దేశానికి పట్టాడు అన్నం పెట్టింది మేము, దేశానికి సాధింది మేము, ఈ బంగ్లాలు కట్టింది మేము, రోడ్లు వేసింది మేము, అదేవిధంగా ఈ దేశానికి సమాజానికి సేవ చేసింది మేము. అట్లాంటి సేవ చేసినటువంటి కులాలను మా ఆకాంక్షలను పట్టించుకోకుండా ఏకపక్షంగా తీర్పులు ఇచ్చుకుంటా ఎన్ని రోజులు బీసీలను గొంతుకు వస్తారు? ఇది సామాజిక విప్లవం వస్తుంది. అసెంబ్లీ తీర్మానం చేసినప్పుడు, అసెంబ్లీలో చట్టం చేసినప్పుడు, అది చట్టం చేసినప్పుడు కూడా మీరు ఈ విధంగా చేస్తే ఇవాళ ఎవరికి చెప్పుకోవాలి మా గోడు?